మంచి చెడ్డలు. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, శ్రమ పడుతున్నందుకు విచారించకు. లోకంలో సాధారణంగా మంచి చెడు కలిసే ఉంటాయి. అందుకు నిదర్శనంగా నీకు తపతి వృత్తాంతం చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చాలా కాలం క్రితం నాగపుర నగరంలో ఒక వితంతువు నివసించేది. ఆమె పేరు తపతి. లేకలేక పుట్టిన తన కుమార్తెతో పాటు ఆమె రాజమార్గము, రహదారి కలిసే చోట ఒక పెంకుటింట్లో నివసిస్తూ ఉండేది. ఆ ఇంటి వెనక చిన్న తోట ఉండేది. తపతి తన కోసం కాకపోయినా తన కుమార్తె కోసం ఎంతైనా శ్రమపడేది. ఆ పిల్లే ఆమెకు సమస్తమూను. వారిద్దరికీ కాలం సుఖంగానే వెళ్ళిపోతుంది. ఇలా ఉండగా చిన్న పిల్లకు ఏదో కంటి జబ్బు వచ్చింది. పిల్ల కళ్ళు ఎర్రబడి తీపులు పెట్టసాగాయి. తపతి తనకు తెలిసిన చికిత్స ఏదో చేసింది. కానీ లాభం లేకపోయింది. పిల్ల కళ్ళు వాచాయి. తపతి కంగారు పడిపోయి కనిపించిన వైద్యులందరినీ సలహా అడిగింది. కొందరు కంటిపోతలు ఇచ్చారు. కొందరు ఏవేవో కట్లు కట్టమన్నారు. పాపం తపతి ఎవరేది చెబితే అదెలా చేస్తుంది. కానీ ఒక్క చికిత్సా పని చెయ్యలేదు. పిల్ల బాధపడిపోతున్నది. పిల్ల బాధ చూసి తల్లి ప్రాణం కొట్టుకుపోతుంది. కంటి జబ్బుతో పాటు పిల్లకు అన్న హితువు లేకుండా పోయింది. సమీపంలోనే ఏదో ఒక గ్రామంలో ఎవరో మంగలి ఉన్నాడని, అతను చాలా రకాల కంటి రోగాలు కుదుర్చుతాడని విని తపతి తన పిల్లను వెంట పెట్టుకొని ఆ గ్రామానికి బయలుదేరింది. దారిలో మిట్ట మధ్యాహ్నం వేళ ఒక చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఒక ముసలి ప్రయాణికురాలు కనిపించింది. ఆ ముసలిది తపతిని నీడలోకి ఆహ్వానించింది. మాటల సందర్భంలో తపతి ఆ ముసలిదానికి తన కూతురి కళ్ళ జబ్బు గురించి చెప్పింది. అంతా విని ముసలిది, వెర్రిదాన, అడ్డమైన వైద్యాలు చేయించి పిల్లదాని కళ్ళు పోగొట్టకు. ఇంకా కొంత దూరం ముందుకు వెళితే కుడిపక్కగా కాలిబాట కనిపిస్తుంది. ఆ బాటన అరగడియ సేపు నడిచావంటే అక్కడ ఒక బావి ఉంది. దాని నీరు మంచులాగా చల్లగా ఉంటుంది. ఆ నీటితో నీ కూతురి కళ్ళు కడిగావంటే కళ్ళు ఎప్పటిలాగే అవుతాయి అని అన్నది. తపతి ముసలిదానితో వెళ్ళి వస్తానని చెప్పి తన కూతురితో సహా ముందుకు సాగింది. వాళ్ళిద్దరూ ముసలిది చెప్పిన బావిని చేరేసరికి 3 జాముల పొద్దయింది. తపతి చేదతో నీరు తోడి అందులో గుడ్డ ముంచి తన కూతురి కళ్ళు తుడుస్తూ అండగా ఆకస్మికంగా ఆమె పక్కన ఎవరో ఒక మనిషి ప్రత్యక్షమయ్యారు. తపతి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అతను మామూలు బట్టలే కట్టుకొని ఉన్నాడు కానీ చూడటానికి ఎవరో గొప్పవాడల్లేనే ఉన్నాడు. నిన్ను చూసి దడుచుకున్నాను బాబు అన్నది తపతి. చప్పుడు చేయకుండా రావటం నాదే పొరపాటు. నీ కూతురి కంటి జబ్బు గురించి విని దానికి మందు ఇవ్వటానికి వచ్చాను. ఇందులో లేపనం ఉంది. ఈ లేపనం కొంచెం కొంచెంగా తీసి నీ పిల్ల కళ్ళకు పూశావంటే ఆమె కళ్ళు ఎప్పటిలాగా అవుతాయి అంటూ ఆ మనిషి తపతికి ఒక కొయ్య బరిన ఇచ్చాడు. తపతి ఆ బరిన తీసుకొని మూత తీసి చూసింది. అందులో ఉన్న లేపనం ఆకుపరసర రంగులో ఉంది. వాసన చూస్తే ఏదో పూల వాసన కొట్టింది. ఆ మందు ఇచ్చినందుకు కృతజ్ఞత చెప్పుకుందామని తపతి తల ఎత్తి చూస్తే ఆ మనిషి లేడు. ఏమవుతుందోనని సంకోచపడుతూనే తపతి బరినలోని లేపనం కొద్దిగా తీసి కూతురి కళ్ళకు పోసింది. కొంచెంసేపు గడిచాక ఆ పిల్ల నొప్పి తగ్గుతున్నట్టుగా ఉన్నదమ్మా అని అన్నది. మరికొద్ది క్షణాలకు ఆ పిల్ల కళ్ళు చికిలించటం మాని పూర్తిగా తెరిచి చూడసాగింది. తపతికి కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. తల్లి కూతుర్లు ఇలా చేరుకునేసరికి వాళ్ళు దారి వెంబడి నడిచేట్టుగా అనిపించలేదు. మరి 2-3 రోజుల పాటు ఆ లేపనం పూసేసరికి పిల్ల కళ్ళు ఎరుపు వాపు పోయి ఎప్పటి కళ్ళు అయ్యాయి. తపతి ఆ బరినెను భద్రంగా దాచింది. ఇలా కొంతకాలం గడిచింది. ఒకనాడు తపతికి తన కుడి కన్ను నొచ్చుతున్నట్లుగా తోచింది. తన కూతురికి వచ్చిన కంటి జబ్బే తనకు కూడా సోకిందేమోనని ఆమె భయపడింది. కానీ బరిణెలో ఉన్న లేపనం వాడటానికి ఆమె సంకోచించింది. ఎందుకంటే ఆ మనిషి ఎవరో ఆ మందును ప్రత్యేకించి తన కూతురు కోసమే ఇచ్చాడు. దానిని తాను ఉపయోగించటం అపచారమేమోనని ఆమె భయపడింది.
నీ కూతురు తప్ప మరెవరూ దీనిని వాడకూడదు అని ఆ మనిషి అనలేదు కదా. వాడి చూస్తాను. ఇంతలో కలిగే నష్టమేమిటి అనుకొని తపతి ఆ లేపనాన్ని తన కుడి కంటి మీద రుద్దుకుంది. అందువల్ల లాభమే కలిగింది. బాధ వెంటనే ఉపశమించి 2-3 రోజులకల్లా కన్ను మామూలుగా అయిపోయింది. ఇలా కొన్ని మాసాలు గడిచాయి. ఒకనాడు తపతి సంతకు వెళ్ళింది. ఆమె దుకాణాలన్నీ చూస్తూ నడుస్తూ ఉండగా ఒక మలుపులో కొన్ని ధాన్యం బస్తాలు మూతులు విప్పి నేలమీద కనిపించాయి. ఆ బస్తాల తాలూకు మనుషులెవరూ లేరు. కాయరంగు దోవతి కట్టుకున్న మనిషి ఎవడో ఒక బస్తాలోనించి ధాన్యం తన చేతి సంచిలో పోసుకుంటూ ఉండటం తపతి చూసి నిర్ఘాంతపోయి తనకు సమీపంలో ఉన్న ఆడమనిషితో, "ఆ మనిషి చూశావటమ్మా, ఎంత పాడుపని చేస్తున్నాడో" అంటూ చేత్తో చూపించింది. ఆ ఆడమనిషి "ఏ మనిషమ్మా" అని అడిగింది. "కాయరంగు బట్ట కట్టుకొని లేడు ఆ బస్తాల దగ్గర" అన్నది తపతి. "బస్తాల దగ్గర ఎవరూ లేరే, కాయరంగు బట్టల వాళ్ళు కనుచూపు మేరలో లేదే" అని అన్నది ఆ ఆడమనిషి. ఆమెతో లాభం లేదనుకొని తపతి ఆ దొంగను సమీపించింది. దగ్గర చూస్తే అతను తనకు ఆనాడు బావి దగ్గర లేపనమిచ్చినవాడే. తపతి అతన్ని సమీపించి, "బాబూ, నువ్వు ఇలాంటి పని చెయ్యకూడదు. నీ దగ్గర డబ్బులు లేకపోతే నేనిస్తాను పట్టు. ఒకసారి నువ్వు నాకు సహాయం చేశావు. ఇప్పుడు నేను నీకు సహాయం చేస్తాను" అని అన్నది. అతడు చప్పున తల ఎత్తి తపతిని చూసి చిన్నగా, "నీ కంటితో నువ్వు నన్ను చూస్తున్నావు" అని అడిగాడు. తపతి ఒకటి తరువాత ఒకటిగా కళ్ళు మూసి తెరిచి అమాయకంగా, "నా కుడి కంటికి కనిపిస్తున్నావు నాయనా" అని అన్నది. వెంటనే ఆ మనిషి తపతి కుడి కంట్లోకి ఊది మాయమయ్యాడు. తపతి కుడి కన్ను మూసి తెరిచేసరికి ఆ కంటికి చూపు లేకుండా పోయింది. అయినా తపతి జరిగిన దానికి పశ్చాత్తాపపడలేదు. ఆమె ఆ లేపనం గల భరిణెను మళ్ళీ తెరిచిన పాపాన పోలేదు. బేతాళుడు ఈ కథ చెప్పి, "రాజా, తపతి తనకు మేలు చేసిన వాణ్ణి ఎందుకు మందలించింది? తనకు మహోపకారం చేసిన వాడి తప్పుని ఎందుకు క్షమించలేకపోయింది? ప్రపంచ జ్ఞానం లేకనా, కృతజ్ఞత లేకనా ఆమె అతనిచ్చిన లేపనాన్ని తిరిగి ఎందుకు వాడలేదు? ఈ ప్రశ్నలకు తెలిసి కూడా సమాధానం చెప్పలేకపోతే నీ తల పగిలిపోతుంది" అని అన్నాడు. అందుకు విక్రమార్కుడు, "ఆ లేపనం ఇచ్చినవాడు తపతికి మాత్రమే సహాయం చేశాడు. ఆ సహాయం పొందిన మాత్రాన తపతి మంచి చెడ్డల విచక్షణ పోగొట్టుకోవటం స్వార్థమవుతుంది. తపతిలో అలాంటి స్వార్థం లేదు. ఆమె ఏ పని చేసినా ఔచిత్యం గురించి ఆలోచించే మనిషి. అతని పట్ల కృతజ్ఞత ఉండబట్టే ఆమె అతనికి డబ్బు ఇస్తానంది. తాను ధర్మం అనుకున్న పని చేసింది కనుక ఆమె కన్నుపోయినా పశ్చాత్తాపపడలేదు. అవినీతి పరుడి నుంచి పొందే సహాయం కోరదగినది కాదు కనుక తపతి ఆ భరిణను మళ్ళీ తెరవలేదు. తపతి ప్రవర్తనలో ఎలాంటి లోపమూ లేదు" అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇలా మంచి చెడ్డలు అనే ఈ కథ సమాప్తమైంది. నిలకడలేని శిష్యుడు. ఈ కథను రాసినవారు వసుంధర. ఇక కథలోకి వెళ్దాం. కమలుడు తెలివితేటలు గలవాడు. అయితే అతనికి ఉన్న ఊళ్ళో చదువుకోవటం పడలేదు. ఎందుకంటే ఆ ఊళ్ళో ఉన్న జీవనుడు అనే గురువుకు ఒక పద్ధతి నియమము లేదు. విద్యార్థులకు తోచినప్పుడు చదువు చెబుతాడు. జాము పొద్దెక్కి లేస్తాడు. రోజు స్నానం కూడా చెయ్యడు. జీవనుడి దగ్గర కమలుడు 1 మాసం రోజులు చదువుకున్నాక అతని తండ్రి అతన్ని పొరుగుర్లో బంధువుల ఇంట పెట్టి మాతంగుడు అనే గురువు దగ్గర చేర్చాడు. మాతంగుడి అలవాట్లు మంచివి. తన శిష్యులకు ఆయన మంచి అలవాట్లు బోధించేవాడు. గురువు చెప్పిన ప్రకారం కమలుడు రోజు కోడి కూసే వేళకు లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి అనంతరం దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసి గురువుగారింటికి తిరిగి వచ్చేవాడు. అప్పటికి మాతంగుడు జపం చేసుకుంటూ ఉండేవాడు. జపం పూర్తి అయ్యేసరికి 2 గంటలు పట్టేది. తరువాత ఆయన భోజనం చేసి విశ్రమించేవాడు. సాయంకాలం మాతంగుడికి మరికొంత తతంగముండేది. అది పూర్తి అయ్యేసరికి రాత్రి భోజనాల వేళ అయ్యేది. కమలుడు వెళ్ళి భోజనం చేసి వచ్చేవాడు. భోజనం చేసిన వెంటనే చదువుకోవటం ఏమాత్రం మంచిది కాదనేవాడు గురువుగారు. తరువాత కొద్దిసేపటికల్లా నిద్రా సమయం అయ్యేది.
ఇది కమలుడి దినచర్య. చదువు సరిగ్గా కొనసాగటం లేదని దిగులు పడవద్దు. శరీరాన్ని నియమాలతో క్రమశిక్షణతో ఉంచితే చదువు దానంతట అదే వస్తుంది అనేవాడు మాతంగుడు. మాతంగుడి శిష్యులకు చదువు దానంతట అదే రావాలని ఆయన చెప్పడని తేలిపోయింది. 2 నెలలు గడిచాక కమలుణ్ణి అతని తండ్రి మరొక గ్రామం తీసుకుపోయి అక్కడ బంధువుల ఇంట పెట్టాడు. ఆ గ్రామంలో కమలుడు శ్రీపాణి అనే గురువు దగ్గర చేరాడు. ఆయనకు మంచి అలవాట్లు ఉన్నాయి, కాని చాదస్తం లేదు. పూజలు చేస్తాడు కాని రోజల్లా చెయ్యడు. ఆయన కమలుడితో ఇలా అన్నాడు: గురువుగారంటే దేవుడితో సమానం. దేవుడికి దండం పెడితే పాపాలన్నీ నశించి పుణ్యం వచ్చినట్టే. గురువుకు శ్రద్ధగా పగలనక రాత్రనక శుశ్రూష చేస్తుంటే చదువు దానంతట అదే వచ్చేస్తుంది. కమలుడు గురు శుశ్రూష చేశాడు. ఉదయం లేవగానే గురువుగారి పూజా మందిరం శుభ్రం చేసి పూజకు అన్నీ సిద్ధం చేసి ఆయన పూజలో ఉండగా ఆవు పాలు పితికి గురుపత్నికి ఇచ్చేవాడు. ఆవిడ పనులు చేసుకుంటూ ఉంటే వాళ్ళ ఆఖరు పిల్లను వాడించేవాడు. తరువాత సంతకు వెళ్ళి వెచ్చాలు తెచ్చేవాడు. ఆ తరువాత గురువుగారి పొలానికి వెళ్ళి అక్కడ పొలం మీద అజమాయిషీ చేసేవాడు. అతని మధ్యాహ్న భోజనం పొలానికి వచ్చేది. పూర్తిగా అలసిపోయి సాయంత్రం అతను ఇల్లు చేరేవాడు. ఆ సంగతి గుర్తించి శ్రీపాణి అతని కోసం ఉడుకునీళ్లు సిద్ధం చేయించి ఉంచేవాడు. సుఖంగా స్నానం చేసి కమలుడు భోజనం చేసేవాడు. తరువాత గురువుగారు పడుకుంటే కమలుడు అతనికి కాళ్ళు ఒత్తుతూ ఒళ్ళు ఒత్తుతూ గురుశుశ్రూష చేసి మహాజ్ఞానులైన వారి కథలు గురువు చెప్పగా శ్రద్ధగా వినేవాడు. ఇక్కడ కూడా చదువు దానంతట అదే రావాలి తప్ప ఎవరూ చెప్పరని కమలుడికి అర్థమైంది. అతన్ని తండ్రి మరొక గ్రామంలో ఉన్న గురుకులానికి పంపాడు. ఈ గురుకులాన్ని నడిపే శంకరుడు మంచి అలవాట్లు కలవాడే. ఆయనకు శుశ్రూషలు చేయించుకోవాలన్న పట్టింపు కూడా లేదు. కానీ ఆయన మహాముక్కోపి. శిష్యుల మీద కోపం వస్తే వాళ్ళ చేత 2 మాసాల పాటు తోటపని చేయించి చదువు చెప్పేవాడు కాడు. కమలుడు గురుకులంలో అడుగుపెట్టే నాటికి శంకరుడి శిష్యులందరూ తోటపనే చేస్తున్నారు. చేరిన 2 రోజులకు అతను కూడా తోటపనిలో ప్రవేశించాడు. ఈ తోటపనికి హద్దు ఉండేటట్లుగా లేదు. ఎందుకంటే ఆ తోటపని సరిగ్గా చేయటం లేదని గురువు శిష్యుల శిక్షను పొడిగించేవాడు. ఈ విధంగా జీవితమంతా తోటపనిలోనే గడిచిపోతుందని కమలుడికి తోచింది. అతను ఈసారి తానే నిర్ణయం తీసుకొని గురుకులాన్ని వదిలిపెట్టి ఇంకొక గ్రామానికి పోయి అక్కడ సుగాత్రుడు అనే గురువు దగ్గర చేరాడు. సుగాత్రుడు సంగీత ప్రియుడు. ఆయన తన గురువుగారి వద్ద తంబూరా వాయించి సంగీతం అంటే తానే నేర్చుకున్నాడట. ఆయన కమలుడికి తంబూరా ఇచ్చి తాను పాడసాగాడు. 2 సంవత్సరాల పాటు కమలుడు చాలా గ్రామాలు తిరిగాడు. ప్రతి చోట అతనికి చదువు దానంతట అదే రావలసిన అవసరం కనిపించింది. అతను తన గ్రామానికే తిరిగిపోదామని అనుకున్నాడు. కాని అక్కడి గురువుకు ఒక పద్ధతి పాడు బొత్తిగా లేదని గుర్తుకు వచ్చి ఆ ఉద్దేశం మార్చుకున్నాడు. ఈలోగా కమలుడు ఉన్న గ్రామానికి ఎవరో యువకుడు వచ్చి వేదాంతన్యోపన్యాసాలు ఇస్తున్నట్టుగా తెలిసింది. కమలుడు కూడా ఉపన్యాసం వినటానికి వెళ్ళాడు. ఉపన్యాసం చాలా ధారాళంగా సాగింది. కాని ఆ కుర్రవాణ్ణి అభినందించుదామని కమలుడు దగ్గరకు వెళ్ళి చూస్తే అతను ఎవరో కాదు, తన గ్రామానికే చెందిన మాధవుడు. ఇద్దరు ఒకరినొకరు గుర్తించి కౌగిలించుకున్నారు. నా విద్యాభ్యాసం ముగిసింది. దాన్ని విస్తృతపరుచుకోవటానికి 1 సంవత్సరం పాటు ఊరూరు తిరిగి ఉపన్యాసాలివ్వమని గురువుగారు చెప్పారు అన్నాడు మాధవుడు. కమలుడు ఆశ్చర్యంగా 2 సంవత్సరాల క్రితం నీకు అక్షరజ్ఞానం మాత్రమే ఉండేది. ఇది కొంతకాలంలో నీకు ఇంత విజ్ఞానం ప్రసాదించిన నీ గురువు ఎవరు అని అడిగాడు. 2 సంవత్సరాలంటే కొన్ని వందల రోజులు కదా. అది కొద్ది వ్యవధి ఎలా అవుతుంది? నీకు తెలుసు కదా, జీవనుడే నాకు గురువు. నువ్వు కూడా చాలా జ్ఞానం సంపాదించి ఉంటావు అని అన్నాడు మాధవుడు. మంచి గురువు కోసం వెతుకుతూ మంచి అలవాట్లు నేర్చుకున్నాను. ఇంటి పనులు, పొలం పనులు, తోట పనులు నేర్చుకున్నాను. తంబూరా మీటడం నేర్చుకున్నాను. పెద్దలకు సేవలు చేయటం నేర్చుకున్నాను. ఇక వెళ్ళి జీవనుడి వద్ద చదువు నేర్చుకుంటాను అన్నాడు కమలుడు.
ఇలా నిలకడలేని శిష్యుడు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ ఒకనాటి స్వర్గం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు శ్రమ ఫలితాన్ని పొందినప్పుడు అది నీకు తప్పక దక్కుతుంది. కొందరు యాదృచ్ఛికంగా తాము చేసిన ప్రయత్నానికి 1000 రెట్లు అధికమైన సత్ఫలితాన్ని పొందుతారు. అయితే అలాంటి వారు తమ అదృష్టాన్ని నిలుపుకోలేరు. అందుకు నిదర్శనంగా నీకు చిదంబరుడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చిదంబరుడు అనేవాడు నిరుపేదవాడు. వాడు కట్టెలు కొట్టుకొని బ్రతికేవాడు. కడుపు నిండా తిండి కూడా ఎరగని చిదంబరుడు అస్తమానము భోగభాగ్యాలను గురించి కలలు కనేవాడు. ఒకసారి వాడు అడవిలో చెట్టు నరుకుతూ ఉండగా దాని కింద ఉన్న పుట్టలో నుంచి పాము ఒకటి బుస్సుమంటూ ఉవ్వెత్తుగా లేచింది. చిదంబరుడు ఎత్తిన గొడ్డలిని దాని మెడ మీద వేశాడు. పాము తల తెగిపోయింది. వెంటనే అక్కడ ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమై, చిదంబరుడా, నన్ను శాపవిముక్తుణ్ణి చేశావు. ఒక ముని శపించగా సర్పాన్ని అయి ఈ పుట్టలో జీవిస్తున్న నేను ఒక యక్షుణ్ణి. ఏదైనా వరం కోరుకో, ఇస్తాను అని అన్నాడు. చిదంబరుడు యక్షుడికి నమస్కారం చేసి, అయ్యా, నాలాంటి పేదవాడికి తిండి కన్నా కావలసింది ఏముంది? అయితే అది ఏదో ఒక విధంగా దొరుకుతూనే ఉంది. కానీ మనిషికి కష్టపడినా దొరకనివి చాలా ఉంటాయి. దయచేసి నన్ను మీ లోకానికి తీసుకుపోండి. అక్కడ మీ వైభవాన్ని చూసి ఆనందిస్తాను అని అన్నాడు. కటిక దరిద్రంలో ఉన్న చిదంబరుడు ధనధాన్యాలు కోరకుండా దేవలోకాన్ని చూడాలని కోరటం యక్షుడికి వింతగా తోచింది. అయినా మాట ఇచ్చాడు కనుక వాడి కోరిక తీర్చదలచి, సరే అలాగే, కానీ ఈ వేషంలో నువ్వు మా లోకానికి రాకూడదు. నీకు కూడా ఒక యక్షుడి రూపం ఇచ్చి నా వెంట తీసుకుపోతాను. అయితే నువ్వు అక్కడ చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. మానవ లక్షణాలు కనపడనివ్వకు. అజాగ్రత్తగా ఉన్నావంటే నీకు నాకు కూడా మోసం వస్తుంది అని అన్నాడు. చిదంబరుడు సరేనన్నాడు. యక్షుడు వాణ్ణి యక్షుడుగా మార్చి తమ లోకానికి తీసుకుపోయాడు. ఆ లోకం చిదంబరుడికి అద్భుతమైన కలలాగా ఉంది. యక్షులు వాళ్ళ సంపద, స్వేచ్ఛ, భోగాలతో కూడిన జీవనము, విహారాలు, యక్షకన్యల అందచందాలు చూస్తూ ఉంటే భూలోకంలో కోటీశ్వరులకు సైతం అలాంటి జీవితం సాధ్యం కాదని చిదంబరుడికి అనిపించింది. ఎక్కడ చూసినా పాడేవాళ్ళు, నృత్యాలు చేసేవాళ్ళు, సంగీత వాద్యాలు వాయించేవాళ్ళును. భూలోకంలో 1000 ఏళ్ళు బ్రతికే కంటే ఈ లోకంలో ఒక్కరోజు గడపటం మేలనుకున్నాడు చిదంబరుడు. ఇంతలో ఒక యక్షిని కిలకిలా నవ్వుతూ చిదంబరుణ్ణి సమీపించి అతడి చెయ్యి పుచ్చుకొని విహారానికి పోదాం రమ్మని పిలిచింది. ఆమె అందాన్ని చూసి మతిపోయినట్టుగా అయి చిదంబరుడు, అబ్బా, ఎంత అందంగా ఉన్నావు! నీలాంటి అందగత్తెలు మా లోకంలో మచ్చుకైనా కనిపించరు అని నోరుజారి అనేశాడు. వెంటనే ఆమె కోపంతో అతని చెయ్యి విసిరికొట్టి, మూర్ఖుడా, ఎవరు నువ్వు? యక్షుడి వేషంలో ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు అన్నది బుసలు కొడుతూ. చిదంబరుడు భయంతో వణికిపోతూ తనను తెచ్చిన యక్షుడి కోసం చుట్టూ చూశాడు. కానీ అతని జాడ లేదు. చేసేది లేక చిదంబరుడు జరిగిందంతా యక్షినికి చెప్పి క్షమాపణ వేడుకొని, బుద్ధి గడ్డి తిని కోరరాని వరం కోరాను. నన్ను మా లోకానికి పంపేశావంటే బుద్ధిగా బ్రతుకుతాను అని అన్నాడు. వెంటనే ఆమె శాంతించి, నువ్వు ఒక యక్షుడికి శాప విమోచన కలిగించావు కనుక నిన్ను క్షమిస్తున్నాను. ఈసారి అయినా మంచి వరం కోరుకో అని అన్నది. నాలాంటి పేదవాడికి తిండి కన్యా సమస్య ఏముంటుంది? రోజల్లా రెక్కలు ముక్కలు చేసుకున్న నేను, నా భార్య బిడ్డలు సుఖంగా ఇంత తినలేకుండా ఉన్నాం. మాకు జీవితాంతము సుఖమైన భోజనం కలిగేలాగు చెయ్యి అన్నాడు చిదంబరుడు. యక్షిని అతనికి ఒక పాత్ర ఇచ్చి, ఇది అక్షయ పాత్ర. ఏ క్షణంలో తినటానికి ఏం కావాలన్నా ఇది ఇస్తుంది. దీని సహాయంతో నీ కుటుంబం రాజోచితమైన భోజనాలు చేయటమే కాక కోరినంత మందికి విందులు చేయవచ్చు. తినదగినది, తాగదగినది ఏది అడిగినా ఈ పాత్ర ఇస్తుంది. కానీ అనుచితమైనది దీని నుంచి కోరావంటే నువ్వు యథాస్థితికి వస్తావు. జాగ్రత్త అని అన్నది.
చిదంబరుడు దాన్ని కళ్ళకు వద్దుకొని తిరిగి కళ్ళు తెరిచేసరికి తన ఇంట్లో పక్క మీద పడుకొని ఉన్నాడు. అతను లేచి కూర్చొని తాను చూసినదంతా కలే కాబోలు అని అనుకున్నాడు. కాని అతని పక్కనే అక్షయపాత్ర ఉంది. అతను దానికి దండం పెట్టి పాయసము, లడ్డూలు కోరేసరికి అవి వెంటనే ప్రత్యక్షమయ్యాయి. చిదంబరుడి అనుభవం ఒట్టి కల కాదని తేలింది. అక్షయపాత్ర మహిమ చిదంబరుడి భార్యకు, పిల్లలకు కూడా వెంటనే తెలిసింది. మర్నాటి నుంచి ఊళ్ళో ఉండే పేదసాదలకందరికీ తెలిసింది. తరువాత చుట్టుపక్కల అందరికీ అక్షయపాత్ర చేసే విందులు ముట్టాయి. సంఘంలో చిదంబరుడి పరువు హెచ్చిపోయింది. అతనికి కొందరు గాఢమిత్రులు కూడా ఏర్పడ్డారు. అతను అర్ధరాత్రి దాకా తిండి తినకుండా ఉండినా వాళ్ళు కూడా ఉండి అతనితో పాటే భోజనం చేసేందుకు కూర్చునేవారు. ఒకరోజు రాత్రి చాలా పొద్దుపోయి చిదంబరుడు, అతని మిత్రులు భోజనానికి కూర్చున్నప్పుడు వాళ్ళు మద్యం కోరారు. అక్షయపాత్రను చిదంబరుడు మద్యం ఎన్నడూ అడిగి ఉండలేదు. కాని తన స్నేహితుల తృప్తి కోసం ఈరోజు అడిగాడు. వెంటనే అక్షయపాత్ర వాళ్ళు కోరినంత మద్యాన్ని ఇచ్చింది. తన స్నేహితులతో పాటు చిదంబరుడు కూడా తప్ప తాగాడు. అతని స్నేహితులు తూలుతూ నృత్యాలు చేయసాగారు. వెంటనే చిదంబరుడికి యక్షస్త్రీల నృత్యాలు జ్ఞాపకమొచ్చి తన స్నేహితులతో వాటిని గురించి గొప్పగా చెప్పాడు. వాళ్ళు అతనితో, మాక్కూడా యక్షిణుల నృత్యం చూపించరా? నువ్వు తలచుకుంటే అది సాధ్యం కాదా? ఏది అడిగినా ఇచ్చే అక్షయపాత్ర ఒక యక్షిణిని పిలిచి నాట్యం చేయించలేదా? అని బ్రతిమాలారు. తాగి ఉన్న మైకంలో చిదంబరుడికి వాళ్ళ కోరిక సబబుగానే అనిపించింది. అతను అక్షయపాత్రను వేడుకుంటూ ఒక యక్షిణిని ఇవ్వమన్నాడు. కాని అక్షయపాత్ర ఏమీ ఇవ్వలేదు. చిదంబరుడు దాన్ని ఎంత బ్రతిమాలినా ప్రయోజనం లేకపోయింది. స్నేహితుల మధ్య అతనికి తీరని అవమానం జరిగినట్టయింది. ఆవేశంలో అతను కర్ర తీసుకొని అక్షయపాత్రను ఒక్కటి కొట్టాడు. అది ముక్కలు ముక్కలయింది. మర్నాటి నుంచి చిదంబరుడు గొడ్డలి భుజాన పెట్టుకొని కట్టెలు కొట్టి తన కుటుంబాన్ని పోషించవలసిన వాడయ్యాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మొట్టమొదట యక్షుడు వరం కోరుకోమన్నప్పుడు తన తిండి సమస్యను లక్ష్యపెట్టని చిదంబరుడు యక్షిణితో అదే తన జీవిత సమస్య అయినట్టుగా చెప్పి అక్షయపాత్రను ఎందుకు తీసుకున్నాడు? అక్షయపాత్రతో సమాజంలో ఎంతో పైకి వచ్చిన వాడు దానిమీద తన అహంకారం ఎందుకు చూపాడు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, చిదంబరుడు తన జీవితం గురించి వాస్తవ దృక్పథం కలవాడు కాదు. అందుచేతనే వాడు కడుపు నిండా తిండి లేకపోయినా భోగభాగ్యాలను గురించి కలలు కనేవాడు. యక్షుడు తనను వరం కోరుకోమన్నప్పుడు యక్షలోకం చూడాలని కోరుకున్నాడు. ఆ విధంగా వాడి కలలు పండాయనవచ్చు. కాని అంతలోనే వాడు యక్షిణీ శాపానికి గురి అయ్యే పరిస్థితి ఏర్పడి స్వస్వరూపమైన జ్ఞానాన్ని కూడా కలిగించింది. అయితే అక్షయపాత్ర వల్ల వాడు కోటీశ్వరుడి హోదా సమాజంలో సంపాదించగలిగాడు. అప్పుడు వాడు తాను నిజంగా కోటీశ్వరుడునైపోయానని అనుకొని కోటీశ్వరుడికి కాని చల్లని మనస్తత్వాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. నిజమైన కోటీశ్వరుడికి ఉండే భౌతికమైన ఆధారం వాడికి లేదు. వాడికున్న ఆధారం అక్షయపాత్ర. ఆ మాటను మరచి తన దురహంకారాన్ని దాని మీదనే చూపి వాడు యథాస్థితికి వచ్చాడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇలా ఈ కథ సమాప్తమైంది. ధర్మం గెలిచింది. ఈ కథను రాసిన వారు ఏ. మధుసూదనరావు. ఇక కథలోకి వెళ్దాం. ఒక గ్రామంలో వినయుడైన రైతు ఉండేవాడు. ఆయన గొప్ప ధర్మాత్ముడు. తన జన్మలో ఎవరికి ఏ విధమైన అపచారమూ చేసి ఎరుగడు. ఎన్నడూ అసత్యం ఆడి ఎరగడు. అన్నింటికీ దైవాన్నే నమ్ముకునేవాడు. వినయుడికి ఒక్కడే కొడుకు. వాడి పేరు పీతాంబరుడు. వాడికి పెళ్ళయింది. ఒక కూతురు, కొడుకు కలిగారు. పీతాంబరుడు తండ్రి పట్ల ఎంతో శ్రద్ధాభక్తులు కలవాడై తండ్రిలాగే తాను కూడా ధర్మం తప్పకుండా జీవిస్తూ వచ్చాడు. పీతాంబరుడి కొడుకు 2 ఏళ్లవాడై ఉండగా ఆ ప్రాంతాల భయంకరమైన క్షామం ఏర్పడింది. ప్రజలు తిండి లేక దుర్బలులై ఉన్న స్థితిలో విషజ్వరాలు వచ్చి అంతులేని జనాన్ని చంపేశాయి.
పీతాంబరుడి భార్య, కూతురు విషజ్వరాలతో మరణించారు. పీతాంబరుడికి కూడా జ్వరం తగిలింది కాని వాడు ఎలాగో మృత్యువాత పడకుండా తప్పించుకొని బయటపడ్డాడు. వినయుడు వృద్ధుడు, పీతాంబరుడి కొడుకు పసికందు. పీతాంబరుడు జ్వరం పడటం చేత చిక్కి శల్యమైపోయాడు. వారికి గంజి తాగటానికైనా నూకలు లేవు. ఎక్కడనైనా కూలీ చేసి ఇన్ని నూకలు తెచ్చుకుందామనే ఉద్దేశంతో పీతాంబరుడు పార చేత పట్టుకొని ఇంటి నుంచి బయలుదేరాడు. ఇంత నీరసంగా ఉన్నావు, నువ్వు కూలీ ఏం చేస్తావు నాయనా? నేనే వెళ్ళి ఎక్కడైనా ఇన్ని నూకలు ముష్టెత్తి తెస్తాను అని తండ్రి అన్నాడు. కాని పీతాంబరుడు వినిపించుకోలేదు. అప్పుడే పొలాల పని ఆరంభమైంది. చెయ్యగలిగిన వారికి పని దొరుకుతున్నది. మిగిలిన కూలీలతో పాటు నిలబడిన పీతాంబరుణ్ణి చూసి జాలిపడిన వారు చాలామందే ఉన్నారు. కాని పని ఇచ్చిన వారు ఒక్కళ్ళూ లేరు. వాడి కళ్ళల్లో ప్రాణాలున్నాయి. పార పట్టిన చెయ్యి బలహీనత వల్ల వణుకుతూ ఉంది. అలాంటి వాడికి పని దొరికే అవకాశం ఎలా ఉంటుంది? సాయంకాలం దాకా పొలాల్లో తారట్లాడి పీతాంబరుడు గ్రామాల్లోకి తిరిగి వచ్చాడు. ఆ ఇంట ఈ ఇంట ఇన్ని నూకలు ముష్టెత్తాడు. అవి తీసుకొని బాగా పొద్దుపోయిన తరువాత ఇల్లు చేరుకున్నాడు. నే చెబితే విన్నావా నాయనా? నీకు కూలీ దొరకదు. దొరికినా చెయ్యలేవు. రేపు నువ్వు నేను కలిసి బిచ్చానికి పోదాం అన్నాడు వినయుడు. లేదులే నాన్న, ఈ పూటకు గంజి తాగేద్దాం. రేపు బలమైన ఆహారం సంపాదిస్తాను అన్నాడు పీతాంబరుడు. పిచ్చివాడా, మనకి గంజే కరువై ఉంటే ఇంకా బలమైన ఆహారం ఎక్కడ్నించొస్తుందిరా అన్నాడు వినయుడు. వినయుడి ఇంటికి సమీపంలోనే ఒక భూస్వామి పశువులుండే ఆవరణ ఉంది. ఆ ఆవరణలో రాత్రివేళ జొరబడి ఒక గొర్రెను దొంగలించుకురావాలని పీతాంబరుడు నిశ్చయించుకున్నాడు. తాను జ్వరంతో ఉన్నంతకాలము తన తండ్రి ముష్టి ఎత్తాడు. ఆ సంగతి పీతాంబరుణ్ణి బాధిస్తుంది. తనక బలం వస్తేనే కాని కూలీ దొరకదు. తండ్రి గంజి తాగటం తాను సహించలేడు. అందుచేత పీతాంబరుడు ఈ పని చేయటానికి నిశ్చయించాడు. ఇంతకాలము ఆదర్శప్రాయంగా ప్రవర్తించిన తన కొడుకు ఇప్పుడు ఏదో కూడని పని తలపెట్టాడని వినయుడికి అనుమానం తగిలింది. దానితో ఆయన మనస్సు ఆందోళన పడసాగింది. ఆ రాత్రి ఆయనకు సరిగ్గా నిద్ర పట్టలేదు. ఒక రాత్రి వేళ ఏదో అలికిడి అయి వినయుడు నిద్రలేచి చుట్టూ కలియ చూశాడు. ఇంటి వాకిలి తెరిచి ఉంది. పీతాంబరుడు పడుకున్న చోట లేడు. ఒక గంట గడిచింది. ఇంటి వెలుపల ఉన్న పశువుల కొట్టంలో అలికిడి వినపడింది. వినయుడు చప్పుడు చేయకుండా వెళ్ళి పశువుల కొట్టంలోకి తొంగి చూశాడు. పీతాంబరుడు గొర్రె కళేబరాన్ని పెద్ద కత్తితో ముక్కలుగా నరుకుతూ ఉండటం ఆయనకు కనపడింది. వినయుడు నిస్పృహతో ఇంట్లోకి తిరిగి వచ్చి తన మామూలు చోటులో పడుకున్నాడు. ఇంతకాలానికి తన కొడుకు చెయ్యకూడని పని చేశాడు. దీనికి వాడు శిక్ష అనుభవిస్తాడు. ఇందుకుగాను వృద్ధుడు చాలా బాధపడ్డాడు. వాడి పని తన కోసమే చేశాడు. తను పస్తులు పడుకోవటం వాడు చూడలేకుండా ఉన్నాడు. చేసిన పని తప్పని తన కొడుకును ఎలా మందలించాలో వినయుడికి తెలియలేదు. పీతాంబరుడు గొర్రె మాంసాన్ని పశువుల కొట్టంలోని అటక మీద పెట్టి చేతులు కడిగేసుకొని ఏమీ ఎరగని వాడిలాగా తన మామూలు చోటులో పడుకొని నిద్రపోయాడు. వినయుడు తెల్లవారగానే లేచి పీతాంబరుణ్ణి లేపి, నాయనా, బిచ్చమెత్త పోదాం పద. ఎంత పెందలాడి బయలుదేరితే అంత మంచిది అని అన్నాడు. ఇవాళ బిచ్చమెత్తవలసిన అవసరం లేదని రాత్రే చెప్పాను కదా నాన్న. బలమైన ఆహారం తెస్తానంటినిగా. మనం ఈ పూట మాంసం తిందాం అన్నాడు పీతాంబరుడు. నిన్న రాత్రి లేని మాంసం ఇప్పుడెక్కడి నుంచి వస్తుందిరా నాయనా? నేను తిండికి మాడుతున్నానన్న విచారంతో ఏదైనా అక్రమం తలపెట్టావేమో. అలా పొట్టనించుకునే కన్నా నాకు ఆకలి చావే ఇష్టం. తిండి కోసం కూడని పని ఏదీ చెయ్యనని ఇప్పుడే నా మీద ఒట్టు పెట్టుకో అన్నాడు వినయుడు. ఈ క్షణం నుంచి నువ్వు చెప్పినట్టే చేస్తాను నాన్న. ఈ పూటకు బిచ్చం మాట ఎత్తకు. నేనిదివరకే మాంసం సంపాదించాను. అది అయిపోయినాక బిచ్చమెత్తుకుందాం.
నాకు కాస్త బలం కూడా వస్తుంది. ఎవరైనా కూలీ కూడా ఇస్తారు. నా మాట విను నాన్న అన్నాడు పీతాంబరుడు. వినయుడికి కోపం ఆగలేదు. మాంసం సంపాదించావా? ఎప్పుడు సంపాదించావు? ఎవరిచ్చారు? ఎందుకిచ్చారు? రాత్రి నాతో పడుకొని మళ్ళీ నాతోనే లేస్తివి కదా. ఈ లోపల మాంసం ఎక్కడ్నించొచ్చింది? పాపిష్టివాడా, నా కళ్ళు కప్పుదామనుకున్నావా? నేను రాత్రి మన పశువుల పాకలోకి తొంగి చూశాను. నువ్వు గొర్రె మాంసం కోయటం నాకు కనపడింది అని అరిచాడు. పీతాంబరుడు కళ్ళ వెంట నీరు కారుస్తూ, క్షమించు నాన్న, నువ్వు మాడటం చూడలేకపోయాను. నీకంత అభ్యంతరమైతే ఆ మాంసం మనకు వద్దులే. గ్రామంలో ముష్టెత్తుకుందాం పద అన్నాడు వాడు పశ్చాత్తాపంతో. కాని ఈ లోపలనే జరగవలసిన మోసం జరిగిపోయింది. లోపల తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఈ సంభాషణను ఇంటి బయట ఉన్న రక్షకభటులు విన్నారు. జరిగినదేమిటంటే, ఆ రోజు తెల్లవారుజామునే భూస్వామి పశువుల కాపర్లు గొర్రె ఒకటి పోయిన సంగతి తెలుసుకొని తమ యజమానితో చెప్పారు. భూస్వామి వెంటనే గ్రామాధికారికి కబురు చేసి తన గొర్రెను ఒకదాన్ని ఎవరో ఎత్తుకుపోయారని ఆ దొంగతనం ఆచూకీ తీయించదలిచిందిగా కోరాడు. భూస్వామి పశువుల దొడ్డికి సమీపంలో ఉన్న ఇళ్లన్నీ సోదా చేయటానికి గాను రక్షకభటులు బయలుదేరారు. వారిలో కొందరు వినయుడి ఇంటికి కూడా వచ్చారు. వినయుడు కొడుకుతో అన్న మాటలు చెవిన పడగానే రక్షకభటులు పశువుల పాకలోకి వెళ్ళి అక్కడ వెతకగా అటక మీద గొర్రె మాంసం దొరికింది. దొంగ కూడా దొరికిపోయాడు. గొర్రె తాలూకు చర్మం మాత్రం ఎంత వెతికినా దొరకలేదు. అయినా పీతాంబరుడు దొంగ అన్న సంగతి అతని తండ్రి మాటలతోనే రుజువైంది. కనుక రక్షకభటులు అతని చేతులకు సంకెళ్ళు తగిలించి తీసుకెళ్లారు. భూస్వామి కర్కోటకుడు. దొంగతనం బయటపడిన వివరాలు తన మనుషుల ద్వారా వినగానే ఆయన గ్రామాధికారి వద్దకు వెళ్ళి, అయ్యా, ఈ పీతాంబరుణ్ణి నగరంలో ఉండే న్యాయాధికారి వద్దకు పంపి విచారణ జరిపించి వాడికి పూర్తి శిక్ష పడేలాగూ చూడండి. ఈ దెబ్బతో ఇలాంటి దరిద్రులందరికీ బుద్ధి రావాలి. వీణ్ణి తేలిగ్గా పోనివ్వటం నాకేమాత్రమూ ఇష్టం లేదు. వీడి దొంగతనానికి వేరే సాక్ష్యం కూడా అవసరం లేదు. వీడి తండ్రినే సాక్ష్యం వేసుకుందాం. ఆ నిర్భాగ్యుడు వినయుడు ధర్మస్వరూపుడట. అందుచేత అదెంతవరకు నిజమో అది కూడా తేలిపోతుంది అని అన్నాడు. గ్రామాధికారి భూస్వామి కోరిన ప్రకారం పీతాంబరుణ్ణి, అతని తండ్రిని, మాంసం దాచిన చోటు చూసిన వారిని, ఇతర సాక్షులను నగరంలో ఉండే న్యాయాధికారి వద్దకు పంపాడు. నగరంలోని న్యాయాధికారి చాలా దయా స్వభావుడు. తిండికి ప్రజలు పడే కటకట ఆయనకు తెలుసు. కరువు వెంబడే విషజ్వరాలు వచ్చి ప్రజలను భయంకరంగా పీడించాయి. అటువంటి పరిస్థితులలో ఆయన తిండి దొంగతనాలను కఠినంగా శిక్షించలేకపోయాడు. కానీ పీతాంబరుడి పైన వచ్చిన ఫిర్యాదును గురించి ఆయనకు కొంత బాధ కలిగింది. ఎందుచేతనంటే దొంగతనం గురించి ఉన్న సాక్ష్యంలో ఒక్క రవ్వైనా వెలితి లేదు. దానికి తగ్గట్టే ఫిర్యాదు చేసే పెద్ద మనిషి దొంగపై తాను పాములాగా పగబట్టి పూర్తి శిక్ష కోరుతున్నాడు. తాను అనవసరమని చెప్పినప్పటికీ న్యాయస్థానంలో దొంగకు వ్యతిరేకంగా వాడి తండ్రి చేతనే సాక్ష్యం చెప్పించాలని పట్టుబడుతున్నాడు. ఉన్న పరిస్థితుల్లో చట్టాన్ని బట్టి శిక్ష విధించటం తన విధి. న్యాయాధికారి అయిన తాను పక్షపాత బుద్ధి చూపకూడదు. పీతాంబరుడి విచారణ ప్రారంభమైంది. భూస్వామి తన ఫిర్యాదు చెప్పుకున్నాడు. అతని గొర్రెల కాపరులు గత రాత్రి గొర్రె దొంగలించబడినట్టుగా సాక్ష్యం చెప్పారు. గ్రామాధికారి పంపిన మనుషులు తాము విన్న తండ్రి కొడుకుల సంభాషణ గురించి, పాకలో వెతకగా అటక మీద తమకు గొర్రె మాంసం దొరకటం గురించి సాక్ష్యం చెప్పారు. ఈ సాక్ష్యమంతా ఒక ఎత్తు, వినయుడి సాక్ష్యం ఒక ఎత్తును. ముసలివాణ్ణి సాక్ష్యం చెప్పమనండి అన్నాడు భూస్వామి మీసం మెలివేస్తూ. నీ కొడుకు చేసిన ఈ దొంగతనం గురించి నీకు తెలిసినదంతా ప్రమాణపూర్తిగా చెప్పు అన్నాడు న్యాయాధికారి వినయుడితో. స్వామి, నా కొడుకును శిక్షించకండి. వాడు నాకొక్కడే కొడుకు. నిన్నటిదాకా వాడు ఒక్క అనరాని మాట అని ఎరగడు. చెయ్యరాని పని చేసి ఎరగడు.
క్షామం వచ్చి మమ్మల్ని భయంకరంగా పీడించింది. అది చాలక వాడి భార్య, పెద్ద పిల్ల జ్వరాలతో చనిపోయారు. వాడే చచ్చి బతికాడు. నేను నా 2 ఏళ్ల మనవడు తిండికి మలమల మాడుతూ ఉంటే చూడలేక పార తీసుకొని పనికి బయలుదేరాడు. కానీ వాణ్ణి చూడండి, ఎముకల గూడు. వాడికి ఎవరు పని ఇస్తారు? నా మీది ఆపేక్ష కొద్దీ ఈ పాడు పని చేశాడు. కాని స్వామి, వాడు ఇక ఎన్నడూ ఇటువంటి పని చెయ్యనని నాకు మాట ఇచ్చాడు. ఆ మాంసం ముట్టనని ప్రమాణం చేశాడు. మేం బిచ్చమెత్తబోతూ ఉండగా వాణ్ణి పట్టుకున్నారు. వాణ్ణి శిక్షించకండి. భగవంతుడు పెట్టిన కష్టాలు చాలు. మీరు నాకీ ముసలితనంలో ఇంకో కష్టం తెచ్చి పెట్టకండి. వాడి భూస్వామి గొర్రెను దొంగలించే ఉంటాడు. నేను కాదని ఎలా అనేది? ఆ గొర్రె మాంసాన్ని వాడు కొయ్యటం నేను కల్లారా చూశాను. కాని ఇక ఎన్నడూ అలా చెయ్యడు. ఈ తప్పు కాయండి బాబు అని వినయుడు కన్నీరు కార్చాడు. భూస్వామి మందహాసం చేస్తూ న్యాయాధికారికేసి చూశాడు. న్యాయస్థానంలో ఉన్న వాళ్ళంతా ముసలివాణ్ణి చూసి జాలిపడి భూస్వామిని చూసి అసహించుకున్నారు. న్యాయాధికారి ఒక్క క్షణం ఆలోచించి భూస్వామికేసి తిరిగి, మీ ఫిర్యాదుకు అవసరమైన సాక్ష్యం కనబడదే అని అన్నాడు. భూస్వామి తెల్లబోయి, ఈ సాక్ష్యమంతా విన్నారు కదా అని అన్నాడు. వినయుడి ఇంట దొరికిన మాంసం మీ గొర్రెదేననటానికి సాక్ష్యం ఏది? మీ గొర్రె చర్మం మీదని గుర్తుంటుంది కదా, ఆ చర్మం ఏది అన్నాడు న్యాయాధికారి. ఎంత వెతికినా ఆ చర్మం దొరకలేదు అన్నాడు భూస్వామి. ఆ చర్మం దొరికేదాకా పీతాంబరుడు దోషి అని నేను నమ్మలేను. అతని ఇంట దొరికిన మాంసం ఫలానా వారి గొర్రెదని రుజువు కాలేదు కనుక దాన్ని పీతాంబరుడు యథేచ్ఛగా వినియోగించవచ్చు అని న్యాయాధికారి తీర్పు చెప్పాడు. ఈ తీర్పు వల్ల న్యాయం గెలవకపోయినా ధర్మం గెలిచింది. ఇలా ధర్మం గెలిచింది అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ భాస్కర శాకల్యులు. ఈ కథను రాసిన వారు టి. రామాచార్యులు. ఇక కథలోకి వెళ్దాం. ఒకనాడు తెల్లవారుజామున భోజరాజు దారానగరం వీధుల వెంట బయలుదేరి శివాలయం కేసి వెళ్ళాడు. ఆలయం అరుగు మీద 2 బ్రాహ్మణులు పడుకొని నిద్రపోతూ కనిపించారు. భోజరాజు చూస్తూ ఉండగానే వారిలో నడివయసువాడు లేచి తన పక్కనే పడుకొని ఉన్న యువకుణ్ణి చూసి ఆశ్చర్యపడి తట్టి లేపుతూ, ఎవరు నాయనా నువ్వు? నిద్రపోతున్నావా, మేలుకున్నావా అని అడిగాడు. యువకుడు నిద్రమత్తుగా లేచి కూర్చొని, నమస్కారమండి, కిందటి రాత్రి పొద్దుపోయి ఇక్కడికి వచ్చాను. మీరు పడుకొని నిద్రపోతూ కనిపించారు. నేను కూడా ఇక్కడే పడుకొని నిద్రపోయాను. మీరు లేపితే మెలకువ వచ్చింది అని అన్నాడు. నీ పేరేమిటి బాబు? మీ దేవురు అని అడిగాడు పెద్ద బ్రాహ్మడు. నా పేరు భాస్కరుడంటారు. మాది పడమటి తీరాన ప్రభావతి నదీ ప్రాంతం. భోజుడు గొప్ప దాత అని విని ఆయన దర్శనం చేసుకుందామని వచ్చాను. ఒంటరిగాన్ని, నాకు కాస్త సాయపడండి అన్నాడు యువకుడు. దానికేం నాయనా, నేను భోజుడి దర్శనం కోసమే ఇక్కడికి వచ్చాను. నన్ను శాకల్యుడంటారు. నేను కవిని. మాది దక్షిణాన ఏకశిలా నగరం. నీ వాలకం చూస్తే పాపం చాలా కష్టాలు పడ్డట్టున్నావు అని పెద్ద బ్రాహ్మడు అడిగాడు. ఏం చెప్పను బాబుగారు అంటూ భాస్కరుడు ఒక శ్లోకాన్ని చదివాడు. ఆ శ్లోకానికి అర్థం, బిడ్డలు ఆకలితో కృశించి శవాల్లాగా ఉన్నారు. బంధువులు ఏమాత్రమూ ఆదరించరు. చిలికుండలకు మాటు వేసి వాడుకుంటున్నాము. ఇవేవి నన్ను బాధించవు. కానీ నా భార్య చిరిగిపోయిన బట్టలు కుట్టుకునేటందుకు పక్క ఇంటి ఇల్లాలిని నవ్వుతూ సూది అడిగితే ఆవిడ కసురుకోవటం మహా బాధగా ఉంది అని చెప్పాడు. ఇదంతా ఒక స్తంభం చాటున ఉండి వింటున్న భోజరాజుకు ఈ మాటలు వినపడగానే గుండె కరిగిపోయింది. ఆయన చప్పున ముందుకు వచ్చి తన ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసి ఇస్తూ, భాస్కర కవి, నువ్వు వెంటనే బయలుదేరి మీ ఊరు వెళ్ళి నీ భార్యాబిడ్డల సంగతి చూడు అని అన్నాడు. భోజరాజు ఔదార్యానికి పరవశుడై శాకల్యుడు వెంటనే ఈ విధంగా ఆయన్ను కీర్తించాడు. భగవంతుడు ఒక జన్మలో భూమిని ఉద్ధరించాడు. ఇంకొక జన్మలో తన శత్రువర్గాన్ని నాశనం చేశాడు. మరొక జన్మలో బలవంతుల రాజలక్ష్మిని,
కాజేశాడు. ఈ విధంగా భగవంతుడు 3 జన్మలలో చేసిన పనులను ఒకే జన్మలో, అందులోనూ యవ్వనంలోనే సాధించాడు భోజరాజు అని ఇలా కీర్తించాడు. ఇది విని సంతోషించి భోజరాజు శాకల్య కవికి 3 లక్షలు బహుకరించాడు. ఇలా భాస్కర శాకల్యులు అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.